Hello guys, welcome back to my YouTube ఛానల్. సో గైస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీస్‌కి సంబంధించి 2 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో ఒక పొజిషన్‌కి సంబంధించి మనం పర్మనెంట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఫుల్లీ రిమోట్‌లీ వర్క్ అయితే ఉంటుందండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే థెర్మో ఫిషర్ కంపెనీ నుంచి 2 డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో థెర్మో ఫిషర్ కంపెనీ ఒక గ్లోబల్ లైఫ్ సైంటిఫిక్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ సైంటిఫిక్ రీసెర్చ్ సర్వీసెస్, ఎనలిటికల్ టెక్నాలజీస్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ వంటి సర్వీస్‌లను ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం ఈ కంపెనీ యొక్క రేటింగ్ కూడా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. సో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. సో ఇలాంటి కంపెనీ నుంచి 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి హైరింగ్ అయితే రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఆపరేషన్స్ కేటగిరీకి సంబంధించి అసోసియేట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్‌ను స్టార్ట్ చేసింది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఏ అసోసియేట్‌గా కంపెనీ యొక్క ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ యాక్టివిటీస్‌కి సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా ఎంట్రీ, డేటా అప్డేటింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్‌కి మేనేజర్స్‌తో కమ్యూనికేట్ చేయడము, క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి తగిన సొల్యూషన్‌ను ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ రోల్ యొక్క డీటెయిల్స్ కూడా మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు వర్క్‌కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్‌కి సంబంధించిన ట్రైనింగ్ అండ్ అలాగే రోల్ యొక్క స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించి మంచి రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో కంప్యూటర్ పై నాలెడ్జ్, గుడ్ డేటా ఎంట్రీ స్కిల్స్, కమ్యూనికేషన్స్ టూల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ అలాగే ఫార్మసీ అండ్ లైఫ్ సైన్స్ డొమైన్స్‌కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ముంబై అండి. బట్ మనకు ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 5.2 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు అగైన్ ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి థెర్మో ఫిషర్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ కంపెనీ యొక్క కస్టమర్స్‌కి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి తగిన రెజల్యూషన్ అందించాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు.
సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. సో, వర్కింగ్ స్టైల్ వచ్చేసి మనకు ఆన్ సైట్ మోడ్‌లో ఉంటుంది. సో, సెలెక్ట్ అయిన వాళ్ళు బెంగుళూరు లొకేషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పీఏ నుంచి 4.3 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, మంచి ఆపర్చునిటీస్ అండి. ఈ 2 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్నవాళ్ళు వీడియోను ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ను క్లిక్ చేస్తే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మనం చాలా సింపుల్‌గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ 4-5 స్టెప్స్‌లో మనకు ఈ అప్లికేషన్ యొక్క ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్‌లి ఇక్కడ ఈ కంపెనీలో పాస్ట్‌లో కానీ, ప్రెజెంట్‌లో కానీ వర్క్ చేస్తే కనుక ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు అండ్ ఆల్సో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కాంట్రాక్టర్ వర్క్‌గా గాని ఈ కంపెనీలో వర్క్ చేశారని అడుగుతున్నారు. వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన సంస్థల్లోనైనా వర్క్ చేశారని అడుగుతున్నారు. సో, వర్క్ చేయని వాళ్ళు ఇక్కడ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఆప్షన్‌లో మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్‌లి ఇక్కడ మీ జెండర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ సిటిజన్‌షిప్‌ను కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, కంట్రీ నేమ్‌ను సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ అలాగే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ అగ్రీ బటన్‌ను క్లిక్ చేసి నెక్స్ట్‌ని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మనకు మై ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయాలండి. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ బటన్‌ను క్లిక్ చేసి మీ డెసిగ్నేషన్ అండ్ కంపెనీ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్‌ను స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ఫిల్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఆప్షన్‌లో మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనకు కొన్ని సింపుల్ క్వెషన్స్‌నైతే అడుగుతున్నారండి. మీ ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందా? మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, కంపెనీ నుంచి వర్క్ పర్మిట్ కావాలా? ఇలా కొన్ని సింపుల్ క్వెషన్స్‌నైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు సంబంధించిన ఆన్సర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్‌లి మనకు ఈ అప్లికేషన్ ఫార్మ్ యొక్క రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.